కానీ భోజనాలు కూడా వినాయకుడు భోజనాలు మా ఫ్రెండ్ వాళ్ళు చేస్తుంటే సాంబారా సాంబార్ అయిపోయింది కదా కింద పట్టుకోండి రెండు ఐదు రైస్ అటెండ్ వచ్చే వాళ్ళకి చెప్పండి. ఇంకో గోపాల కృష్ణ గారు సోమవారం విరాళం ఇచ్చారు. వారి కుటుంబాన్ని సోమవారం ఎలా కలగా చూడాలని కోరుకుంటున్నాం. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళ కాపాడాల్సిందిగా కోరు. జనాల్లో లైన్ సాయంత్రం 4 గంటలకు లడ్డూవేలంపాట జరుగును. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఊరకుంటూ స్టార్ట్ అయ్యాను. వారి భక్తులు వచ్చి సందర్భంగా పట్టమట డొంక రోడ్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున చాలామంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి అలాగే రేపు 19వ తారీఖు గురువారం రోజు స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం స్వామివారి లడ్డూ వేలంపాట ఉంటుంది. లడ్డూ వేలంపాటలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే పట్టమట డొంక రోడ్ ఫ్రెండ్స్ సర్కిల్ వారు నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే గురువారం 19వ తారీఖు స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు శరణ గణపతి నవరాత్రులు జరుగుతున్న వేడుక సందర్భంలో మన విజయవాడ పరమట హై స్కూల్ రోడ్డు డొంక రోడ్లో సోమవారం ఆదివారంలో అన్నదానం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అన్నదానం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. గత 7-8 సంవత్సరాల నుంచి లంకే పవన్ కళ్యాణ్ ఆదివారంలో జరుగుతున్న ఈ గణపతి నవరాత్రుల వేడుకలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ విచ్చేయండి. 19వ తారీఖు గురువారం గురువారం ఆ రోజు స్వామివారి చేతిలో ఉన్న లడ్డు వేలంపాట 9 రోజులు పూజలు అందుకున్న లడ్డు స్వామివారి లడ్డు ఊరేగింపు జరుపు